హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమాన్షి మొబైల్ సర్వీస్ సెంటర్. ఈరోజు మనకి వివో Y17s లైటింగ్ ప్రాబ్లంతో అయితే మనకి వచ్చింది. చూడండి, మనకి 6 పోర్ట్లో మనకి మొబైల్ ఆన్ అవుతుందా లేదని అయితే చెకింగ్ అయితే చేస్తున్నాను. 1.1 యాంపియర్ అయితే మనకి తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, కానీ గ్రాఫిక్ లైటింగ్ అయితే కనిపించడం లేదు. తర్వాత డీసీ మీద పవర్ ఆన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 400-500 అలా వచ్చింది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా మొబైల్ అయితే ఆన్ అవుతుందని కన్ఫర్మేషన్ అయితే చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఆల్రెడీ వేరే టెక్నీషియన్ మొత్తం కనెక్టరు అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ డయోడ్ అయితే బైపాస్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ మనము కనెక్టర్కి అయితే రీసాల్డరింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఏదైనా ఒక బాల్ టచ్ కాకపోయినా మనకి గ్రాఫిక్ అనేది రాకపోవడం జరుగుతుంది. అందుకోసం బాల్స్ మొత్తం నీట్గా రీసాల్డరింగ్ అయితే చేస్తున్నాను. ఎంఐపిఏ లైన్స్ అవన్నీ అయితే చెక్ చేశాను, అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ యానోడ్ లైన్ వచ్చే దగ్గర మటుకు మొత్తం ఇది వాటర్ డ్యామేజ్ వల్ల మొత్తం తినేసింది. అంటే కార్బన్ చేరి మొత్తం ట్రాక్ అనేది కట్ అవుట్ జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి జంపర్ అనేది వేసిన తర్వాత జిఆర్ చెక్ చేస్తే జిఆర్ మనకైతే కంటిన్యూటీ అయితే రావట్లేదు. అంటే యానోడ్ లైన్ మనకి మిస్ అవ్వడం జరిగింది. అందుకని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని చెక్ చేద్దామని మళ్ళీ చేశాను. కానీ యానోడ్ లైన్ మటుకు కనెక్టర్ దగ్గరికి అయితే రావడం లేదు. ఇక్కడ చూడండి, డయోడ్ అయితే బైపాస్ అయితే చేయడం జరిగింది. అందుకోసం మొత్తం నేను నీట్గా ఈ యూవి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఫ్రెష్గా మనం రెక్టిఫైర్ డయోడ్ అనేది మనము రీప్లేస్ అయితే చేసి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇంతకుముందు వేసిన జంపర్స్ అవన్నీ మొత్తం రిమూవ్ అయితే చేశాను. ఇప్పుడు నీట్గా ఒకసారి క్లీనింగ్ అయితే చేసుకుందాము. చూడండి, ఇప్పుడు నీట్గా బోర్డు అనేది వ్యూ బాగుంది. ఇక్కడ ఆ ప్లేస్లో రెక్టిఫైర్ డయోడ్ అయితే మనకి రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఏం చేశారంటే 2 జంపర్లు తీసుకొని డైరెక్ట్ ర్యామ్ మీద అయితే యూవీ మాస్క్ వేసేసి జంపర్లు వేశారు. కానీ మన దగ్గర ఈ డయోడ్ అవైలబుల్ ఉంది కాబట్టి మనం ఓన్లీ ఈ రెక్టిఫైర్ డయోడ్ అనేది చిన్నదిగా ఉంది కాబట్టి సైజు దీన్ని రీప్లేస్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి, రీప్లేస్ చేసిన తర్వాత కనెక్టర్ దగ్గరికి జిఆర్ వస్తుందా లేదని చెక్ చేస్తే కనెక్టర్ దగ్గరికి జిఆర్ అయితే రావట్లేదు. కానీ ఈ లైటింగ్ సెక్షన్ దగ్గర యానోడ్ లైన్ దగ్గర మటుకు మనకి జిఆర్ వస్తుంది. డిస్ప్లే కనెక్టర్ దగ్గర, బోర్డు కనెక్టర్ దగ్గర మటుకు రావట్లేదు. అందుకని నేను ఒకసారి స్క్రాచ్ చేసి మళ్ళీ ఇంకోసారి చెక్ చేశాను, కానీ కంటిన్యూ అయితే రాలేదు. అందుకని మనకి ఇంకా వేరే ఆప్షన్ లేక ఒక సపరేట్ జంపర్ తీసుకొని వచ్చి ఇక్కడికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మొత్తం నీట్గా ముందు కొద్దిగా ఈ గ్రౌండ్ అనేది ఉంది కాబట్టి నీట్గా విక్కుతోటి ఫ్లాట్ చేశాను. ఇప్పుడు మొత్తం దేనికి పక్క వాటికి టచ్ కాకుండా ఉండే దానికోసం యూవీ మాస్క్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది అప్లై చేయకపోతే ఈ యానోడ్ లైన్లో ఎక్కువ వోల్టేజ్ వస్తుంది కాబట్టి ఈజీగా షార్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఎక్కడ టచ్ కాకుండా
యూ మాస్క్ అనేది అప్లై చేస్తున్నాను. చూడండి నీట్గా మొత్తం టోటల్గా ఎక్కడ కూడా బాడీకి ఫ్రేమ్కి కూడా ఎక్కడ టచ్ కాకుండా యూ మాస్క్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫ్రంట్ ఉండే డిస్ప్లే కనెక్టర్ దగ్గరికి తీసుకొచ్చి యానోడ్ లైన్ దగ్గర అయితే మనము కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఇంకా అక్కడ కంటిన్యూటీ లేదు కాబట్టి డైరెక్ట్గా మనము యానోడ్ లైన్కి ఇచ్చేస్తే సరిపోతుంది. సైజ్ అయితే సరిపోలేదు, అందుకోసం మళ్ళీ ఇంకొక చిన్న జంపర్ తీసుకొని రెండిటికి కనెక్ట్ చేద్దాము. చూడండి ఇప్పుడు ఈ 2 జంపర్లకైతే మనం కనెక్షన్ అయితే ఇద్దాము. ఎందుకంటే నాకు జంపర్ వైరు సైజ్ చూసుకోకుండా కట్ చేసేసాను. ఇంకా అందుకోసం ఈ రెండిటికైతే కనెక్ట్ చేద్దాము. చూడండి సాల్డరింగ్ అయితే చేశాను. ఇప్పుడు మనం ఒకసారి మొబైల్ అనేది కనెక్ట్ చేసి ఇప్పుడు జిఆర్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. మొబైల్ కనెక్ట్ చేసి పవర్ ఆన్ అయితే చేసి చూద్దాము. చూడండి మనకి ఛార్జింగ్ పెట్టగానే ఛార్జింగ్ లోగో వచ్చింది, లైటింగ్ గ్రాఫిక్ మొత్తం వచ్చేసింది. ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎనీ ప్రాబ్లం ఉన్నా కూడా మనల్ని కాంటాక్ట్ అయితే అవ్వండి. ఇది అడ్రస్ ఎక్కడంటే హిమాన్షి మొబైల్ సర్వీస్ సెంటర్, పెద్దపవని బస్ స్టాండ్, షాప్ నెంబర్ 10, మున్సిపల్ కాంప్లెక్స్, కావలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.